शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटैशमुखमात्मनि सन्निधत्तां। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుచేత అంటే వైశాఖ మాసం ప్రారంభమైంది. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువుని కావ్యాల్లోనూ శాస్త్రంలోనూ చాలా విశేషంగా పొగుడుతారు. శ్రీరామాయణంలో కూడా దశరథ మహారాజు గారు చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు. ఇది వసంత ఋతువు, చెట్లన్నీ పుష్పించి ఉంటాయి, చాలా పరమ పవిత్రమైనటువంటి కాలము కనుక నేను రామచంద్రమూర్తికి ఇప్పుడు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను అంటాడు. ఇంత పరమ పవిత్రమైనటువంటి మాసములలో సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసము అని పిలుస్తారు, వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. ఈ చైత్ర వైశాఖ మాసములు రెండింటికి కూడా ఓ గొప్పతనం ఉంది. మనకి చైత్రమాసంలో శ్రీరామ నవమి నాడు రామచంద్ర ప్రభువు ఆవిర్భవించారు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు సాక్షాత్తుగా శంకరుడే శంకర భగవత్పాదులుగా అవతరించి వారు లోక కళ్యాణార్థమని మహానుభావుడు ఆయన శంకర భగవత్పాదులు జన్మించేటటువంటి సమయానికి అవతారాన్ని స్వీకరించే సమయానికి ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు శంకర విజయాల్లో చదివితే చాలా ఆశ్చర్యపోతారు. ఎన్ని రకాలైనటువంటి వాదనలు, అన్నీ వేద విరుద్ధమైనటువంటి వాదనలే, శృతి యొక్క ప్రమాణమును అంగీకరించినటువంటి వాదనలే. అయోమయావస్థలో ఉంది ప్రపంచమంతా. అటువంటి సమయంలో ఆయన మహాపురుషుడు ఆవిర్భవించి భారతదేశము నలుచెరగులా పాదచారి అయి సంచరించి చేతిలో సత్యదండాన్ని పట్టుకొని వేద విరుద్ధమైనటువంటి వాదనలను ఖండించి శృతిని ప్రమాణముగా తీసుకుని వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని బహుళంగా వ్యాప్తి చేసినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అటువంటి శంకరాచార్యుల వారికి ఒక దేవాలయం మన కాకినాడ పట్టణంలో చాలా ప్రముఖమైనటువంటి అమ్మవారి గుడి కనుక బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడిలో శంకర భగవత్పాదులకి దేవాలయం ఉంటే ఎంత బాగుంటుందో, ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కసారి జగద్గురువులకి నమస్కరించుకోవచ్చు అని ఎప్పుడో నేను ఆవేశంతో ఒక్క మాట అంటే దానికి స్పందించి చాలా విశాలమైన హృదయంతో అందరికీ జగద్గురువుల యొక్క దేవాలయం అందుబాటులో ఉండాలి అని ఆ రోజున ముందుకొచ్చి కాకినాడలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆధ్యాత్మిక చింతనాతత్పరులు శ్రీ నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారు ఆ దేవాలయ నిర్మాణం చేసి ఉన్నారు. ఇప్పుడు అది ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1 సంవత్సరం పూర్తయింది. బాలశంకరుడై ఉన్నాడు. అందుకని
ఆ వైశాఖ శుక్ల పంచమి ఇవాల్టితో లెక్క కట్టుకుంటే ఇంకొక 5 రోజుల్లో రాబోతోంది. కాబట్టి ఇవాళ ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, విశేషమైనటువంటి పూజలు ప్రారంభం చేశారు. సాయంకాలం పూట్ల శంకర భగవత్పాదులకి సంబంధించినటువంటి విషయాల మీద ప్రవచనం చెయ్యాలి అని అనుకున్నాం. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి. శంకరాచార్యుల వారి లాంటి గురువు చాలా అరుదుగా వచ్చేటటువంటి గురుస్వరూపాల్లో అదొకటి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, అసలు ధర్మం లుప్తమైపోతున్నప్పుడు పరమేశ్వరుడు అవతారాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించి ఆ ప్రకృతి కూడా ఆ శంకర భగవత్పాదుల పేరు చెప్పేటప్పటికీ పరవశించింది. ఒక్కసారి ఆ గాలి చల్లగా చక్కటి వాతావరణం మారింది. అందుకని మనం దాన్ని కొంచెం తట్టుకుని నిలబడగలిగిన అవసరం కనపడుతోంది. శంకరుల పేరు చెప్పేటప్పటికీ ఎవరికి ప్రసన్నత కలగదు. చైత్ర శ్రీమాన్ ఇయం మాసః పుణ్య పుష్పితకానన. మంగళప్రదమైన కాలం, మనస్సులకి ఆనందాన్ని కల్పించే కాలం అని ఇప్పుడే కదా అనుకున్నాం. కాబట్టి శంకర భగవత్పాదుల లాంటి గురువు చాలా అరుదుగా ఉంటారు. నేను ఈ మాట ఎందుచేత అంటున్నాను అంటే, మీకు ఈశ్వరుడు అవతారములను స్వీకరిస్తూ ఉంటాడు. అంతటా వ్యాప్తి చెందినటువంటి స్వామి ఒక అవతారాన్ని స్వీకరించి రాక్షస సంహారం చేసి ఎప్పుడెప్పుడు ధర్మము లుప్తమవుతూ ఉంటుందో అప్పుడప్పుడు మళ్ళీ ధర్మాన్ని యథాస్థానమునకు చేర్చే ప్రయత్నం చేస్తాడు. ఆయనే ఒక్కొక్క నాడు గురువుగా కూడా అవతారాన్ని స్వీకరిస్తారు. ఆ గురువుగా స్వీకరించినటువంటి అవతారం చాలా ఉత్కృష్టమైన స్థితిలో ఉంటుంది. ఎందుచేత అంటే, ఒక గురువు సత్యాన్ని తెలుసుకుని ఉంటాడు. గురువుకు ఉండేటటువంటి లక్షణాలు వేరుగా ఉంటాయి. గురువు నిత్యతృప్తితో ఉంటాడు. గురువే అసంతృప్తిలో ఉన్నాడు అనుకోండి, గురువే ఎప్పుడూ ఏదో కోరుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనుకోండి, గురువుకి కూడా అనేక రకమైన కండూతులు ఉన్నాయనుకోండి, ఇంకా గురువు శిష్యుల్ని లోకాన్ని ఏం ఉద్ధరిస్తాడు? గురువు అంటే నిత్యతృప్తిని పొందినవాడై ఉంటాడు. ఆయనకి కోరడానికి వస్తువు కానీ వేరొకటి పొందడానికి కానీ ఆయనకి లోటు ఉండదు. లోటు ఉండదంటే మనకనిపిస్తుంది లోటు ఉండకపోవడం ఏమిటండి, శంకరాచార్యుల వారికి ఏసీ ఉందా, లేకపోతే శంకరాచార్యుల వారికి సెల్ ఫోన్ ఉందా? లేవు కదా, లోటే కదా అని మనం అనుకుంటాం. కానీ వారు సమస్త ప్రపంచ మంగళప్రదమైనటువంటి విషయం అవుతుంది. మీరు మామూలుగా రామాయణ భాగవత భారతాది గ్రంథ పఠనం చేసినప్పుడు మీ అందరూ కూడా శంకరుల యొక్క నామం చెప్తే తప్ప ఆయన కదలకూడదు అనుకున్నారు. హరి ఓం. మనకి భాగవతంలో పోతన గారు ఒక మాట అంటారు, తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగొండు బుధనుతుండు అంటారు. గురువు అంటే ఎలా ఉంటాడు అంటే, తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, గాఢమైనటువంటి అంధకారం అలుముకుని ఉన్నప్పుడు కేవలము దీపం ఒక్కటి మాత్రమే మనకి ఉపయుక్తమై ఉంటుంది. అలాగే మనలో అజ్ఞానాంధకారం నిండిపోయి ఉన్నప్పుడు ఆ అజ్ఞానమును తొలగదోయగలిగినటువంటి దీపము వంటి వాడు గురువు. కాబట్టి తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి. ఎందుకు గురువు అంత తృప్తితో ఉంటాడు అంటే, గురువు ఎప్పుడూ చూసేది, ఎప్పుడూ అనుభవించేది బ్రహ్మాన్నే అనుభవిస్తాడు. అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసురు శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు. ఆయన ఎప్పుడూ సత్కర్మానుష్ఠానం చేస్తుంటాడు. లోపల సత్వగుణంతో నిండిపోయి ఉంటాడు. ఎప్పుడూ బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటాడు. సమస్తము తానే అని అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మము నుంచి తనకి అభేదమనేటటువంటి భావన యందు నిలబడి ఉంటాడు. అటువంటి సత్యమునందు ప్రతిష్ఠితుడై ఉంటాడు. అటువంటి గురువుకి లోటు అనేటటువంటి మాట ఉండదు. కాబట్టి ఆ గురువు అటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వారు మాత్రమే జగత్తు యందు సత్యములను పలకగలరు. వాళ్ళొక్కళ్ళు మాత్రమే మన జీవితానికి పనికొచ్చేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు చెప్పడానికి వస్తాయి. ఆ మాటలు ఆ శరీరములు వెళ్ళిపోతాయి కాలగతిలో. గురువు శరీరమైనా కూడా ఉండిపోదు. కాలంలో ఆ గురువు యొక్క శరీరము వెళ్ళిపోతుంది. ఆ పిండాండము బ్రహ్మాండంలో కలిసిపోతుంది. శంకరుల శరీరమైనా సరే బ్రహ్మాండంలో కలిసిపోయింది. కానీ గురువు చెప్పినటువంటి వాక్కులు ఉంటాయి. ఆ వాక్కులు అమృత భాండములు. అవి ఎప్పటికీ చిరస్మరణీయములై సత్యములై మన్ని ఉద్ధరిస్తాయి.
అందుకే మామూలుగా ఉండేటటువంటి కథ వినడం వేరు, ఒక మహాపురుషుడు ఒక జగద్గురువు యొక్క జన్మ గురించి అటువంటి మహాపురుషుడు చెప్పినటువంటి మాటల్ని స్మరించుకోవడం మన జీవితానికి ఒక చక్కటి మార్గాన్ని ప్రచోదనం చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు మనకి 3 స్థాయిలలో వాంగ్మయాన్ని ఇచ్చారు. ఒకటి అన్నిటికన్నా కొంచెం గహనంగా ఉండేటటువంటి వాటిని ప్రస్థానత్రయము అంటారు. ప్రస్థానము అంటే మనుష్య జన్మలో వచ్చినటువంటి వాడు తాను మనిషిని చూడండి, సాధారణంగా 3 పేర్లతో పిలుస్తూ ఉంటారు, సర్వసాధారణంగా పిలిచే పేర్లు. ఒకటి మనిషి అంటారు, 2 దేహి అని పిలుస్తారు, 3 శరీరి అని పిలుస్తారు. ఈ 3 పేర్లతోనూ పిలుస్తూ ఉంటారు. ఇందులో దేహి అనబడేటటువంటి మాట ఎందుకు వాడతారంటే, దేహి అంటే ఈ శరీరమునకు దేహము అని పేరు, దేహమును పొంది ఉన్నవాడు కనుక దేహి. ఈ దేహము అన్న మాట ఎందుకు వాడతారంటే, బాగా జ్ఞాపకం పెట్టుకో, ఇది దహింపబడును, ఇది కాలిపోతుంది ఒకనాడు. కాలిపోయి దోషుడు బూడిదైపోయేది ఏదో అది నీకు ఇవాళ అన్నవికారమైన స్థూల శరీరముగా కలిగి ఉన్నావు. ఇది ఉంటుందన్న భ్రమలో ఉండకు. దీని చిట్ట చివరి స్థితి కేవలము ఒక దోషుడు బూడిద మాత్రమే. కాబట్టి దేహి అంటే దహింపబడేటటువంటి శరీరమును పొంది ఉన్నవాడు. 2 శరీరి, శరీరి అంటే వికారమును పొందేటటువంటి స్వరూపమున్నటువంటి శరీరమును కలిగి ఉన్నవాడు, అటువంటి తొడుగు పెట్టుకుని ఉన్నవాడు. ఇది వికారములను పొందుతుంటుంది. 3వది మనిషి. ఈ మాటలోనే రహస్యం ఉంది. మనీషా, మనీషి ఇవి 2 దగ్గరగా వాడతారు. మనీషా అంటే శృతి చేత ప్రతిపాదింపబడినటువంటి ఏ సత్యమున్నదో, ఏ రహస్యమున్నదో ఆ రహస్యమును గుర్తెరగడానికి అనువైనటువంటి దేహమును పొంది ఉన్నవాడవు. శృతి చేత ప్రతిపాదింపబడినటువంటి రహస్యమును తెలుసుకుని మళ్ళీ ఇంకా ఏ శరీరంలోకి వెళ్ళవలసినటువంటి అవసరము లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి అనువైనటువంటి శరీరమును పొంది ఉన్నవాడు కాబట్టి శరీరి. కాబట్టి శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి వాంగ్మయం 3 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి ప్రస్థానత్రయం ఇది ఇస్తారు. ప్రస్థానము అంటే ఉత్కృష్టమైన నడక. ఇది పైకి కనపడేటటువంటి నడక కాదు, అది నడత. నడిచి దేన్ని చేరుకోవాలి? మనం నడుస్తాం. దేనికి నడుస్తాం? ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి నడుస్తాం. ఏదో అమ్మవారి గుడికి నడుస్తున్నాం, అమ్మవారి గుడిని చేరుకోవడానికి నడుస్తున్నాడు. మనకి ప్రస్థానత్రయము అని ఉంది. ఆ 3టిని పట్టుకుని చేరవలసిన లక్ష్యాన్ని చేరాలి శరీరి. ఆ 3 ఒకటి భగవద్గీత, 2 ఉపనిషత్తులు, 3 బ్రహ్మసూత్రములు. వీటిని ప్రస్థానత్రయము అంటారు. ఈ ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు శంకర భగవత్పాదులు. వాటిలో ఉండేటటువంటి రహస్యమైన విషయములన్నీ మనకి అవగతమయ్యేటటువంటి రీతిలో సత్యాన్ని ఆవిష్కరిస్తూ వివరణ చేశారు. వాటిని ప్రస్థానత్రయ భాష్యము అంటారు. అది మొదటి స్థాయి. శంకరుల జీవితానికి ఈ 3 రకములైన సాహిత్యానికి ఒక గమ్మత్తైనటువంటి సంబంధం ఉంది. మధ్యలో ఉండేటటువంటిది ప్రకరణములతో కూడుకున్నటువంటి బోధ, తత్వబోధ చేసేటటువంటివన్నీ మధ్యస్థాయిలో ఉంటాయి. చిట్ట చివర ఉండేటటువంటివి స్తోత్రములు ఉంటాయి. స్తోత్రములు అంటే స్తుతి. స్తుతి అంటే ఒకరిని స్తోత్రము చేయుట, ఆయనలో ఉండేటటువంటి గుణములను మనం ప్రస్తుతి చేయుట, వర్ణించుట, పొగడుట, దీనికి స్తుతి అని పేరు. ఈ స్తోత్రము ఎక్కడికి వెళ్ళినా శంకర భగవత్పాదులు ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించారు. పర్యటించినప్పుడు అనేక దేవాలయాలకు వెళ్ళారు. శంకరులు ఈ దేశానికి చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. ఆయన చేసిన చాలా గొప్ప ప్రయోగం ఏమిటంటే, కొన్ని దేవాలయాలలో స్వయంభూ మూర్తులు ఉంటాయి. ఆ స్వయంభూ మూర్తులు కొంత శక్తితో ఉంటాయి. ఆ శక్తి మీరు తట్టుకోలేరు. ఒకానొక నాడు ఏమైపోతుందంటే కాలగతిలో క్రమక్రమంగా ఈ ఉపాధికి ఉపాసనా బలం తగ్గిపోతుంటుంది. భగవంతుడి దగ్గర కూర్చుని నమస్కారం చేసేవాడు తగ్గిపోతాడు, సంధ్యావందనం చేసేవాళ్ళు తగ్గిపోతారు, వేదం చదివేవాళ్ళు తగ్గిపోతారు, వేదం వినేవాళ్ళు తగ్గిపోతారు, భగవంతుని యందు నిష్ట కలిగిన వాడు తగ్గిపోతుంటాడు. ఇలాంటి వాడు అపారమైనటువంటి శక్తితో ఉన్న భగవన్మూర్తి ముందుకెళ్ళి నిలబడితే
అందులోంచి వచ్చేటటువంటి శక్తిని వీళ్ళు తట్టుకోలేరు. అందుకే శంకరులు చేసినటువంటి మహోపకారం కొన్ని కొన్ని క్షేత్రముల యందు ఆ మూర్తులకున్నటువంటి అపారమైన శక్తిని అందరూ తట్టుకోలేరు. కాబట్టి వీళ్ళు తట్టుకోవడానికి కావలసినంత శక్తిని మూర్తి యందుంచి మిగిలిన శక్తిని ఆయన తీసేశారు. అందులోంచి తీసి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఈ శక్తిని? దాన్ని తీసి ఎక్కడో అక్కడ పెట్టడానికి వీల్లేదు. కాబట్టి వాటిని చక్రాల్లోకి పెట్టారు. మళ్ళీ శ్రీచక్రంలో పెట్టారు. పెట్టి ఎక్కడెక్కడ అవసరం అనుకున్నారో అక్కడక్కడ మళ్ళీ శ్రీచక్రాలు వేశారు. ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారు, పునఃప్రతిష్టలు చేశారు. మొత్తం అసలు ఉపాసనా విధానాన్నంతటినీ సంస్కరించారు. షణ్మత స్థాపనాచార్యులయ్యారు. 6 మతములను స్థాపించారు. 6 మతములంటే మళ్ళీ మీరు 6 మతాలంటే మన సనాతన ధర్మం కాకుండా ఇంకా ఇతర మతాలు కూడా శంకరాచార్యులు వారు స్థాపించినవా అండి అన్న అపోహలోకి వెళ్ళకండి. నేను మతము అంటే అది చాలా తక్కువ స్థాయిలో వాడేటువంటి మాటకి మతము అంటారు. మతము అంటే ఒక పరిమితమైన మతి నుంచి వచ్చినటువంటిది. ఆరాధనా విధానము మోక్షాన్ని చేరుకునేవాడు ఎలా ఉపాసన చెయ్యాలి అన్నది కూడా తెలియనటువంటి రోజులలో ఏ ఏ మూర్తులను పరబ్రహ్మముగా ఉపాసన చేయవచ్చో, చేసి మోక్షమును పొందవచ్చో శంకరాచార్యుల వారు 6 విధానములను రూపకల్పన చేసి ఉన్నారు. అవే షణ్మతములు అంటారు. అవే శివారాధనము, అంబికారాధనము, గాణాపత్యము, అలాగే కౌమారము అంటే కుమారస్వామి యొక్క ఆరాధనము, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనము, సౌరము, ఇలా షణ్మత స్థాపనాచార్యులయ్యారు శంకర భగవత్పాదులు. అయి వారు స్తోత్రములను రచన చేశారు. రచన చేయడం అంటే వారు ఒక చోట కూర్చుని వ్రాయలేదు. వారు అలా వెళ్ళిపోతున్నప్పుడు వారికి ఒక దేవాలయం దర్శనం అయ్యేది. వారు ఆ దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసేవారు. దర్శనం చేస్తే మీరు చూడండి, అందుకే మిగిలినటువంటి స్తోత్రములన్నీ ఒక స్థాయిలో ఉంటాయి. అంత మాత్రం చేత నేను ఎవ్వరి చేత రచింపబడిన స్తోత్రములను తక్కువ చేసి మాట్లాడటలేదు. నేను ఎప్పుడు ఏ స్తోత్రం గురించి మాట్లాడినా అందులో ఉన్న గుణం గురించి, మంచి గురించే మాట్లాడతాను. కానీ ఒక సత్యం చెప్పవలసినటువంటి పరిస్థితిలో శంకరాచార్యుల వారు ఒక దేవాలయంలో ప్రవేశించి ఆ మూర్తిని దర్శనం చేస్తే వారి నోటి వెంట అలవోకగా వచ్చేటటువంటి ప్రార్థన, వారు చేసేటటువంటి స్తోత్రానికి కదిలిపోతుందంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం. అలా వారు స్తోత్రం చేస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చాలామందిలో ఒక అపోహ ఉంటుంది. శంకర భగవత్పాదులు ఇలా పుండ్రములను పెట్టుకుంటారు కాబట్టి శంకరులు శైవుడు, ఆయన కేవలం శివారాధన చేసినవారు, శంకరాచార్యుల వారికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనకి సంబంధం లేదు అని అనుకుంటారు. మీరంటే మీరు ప్రాజ్ఞులు, మీరని నేను అంటలేదు. కొంతమంది తెలియక అలా అంటుంటారు. చాలామంది నన్ను అడుగుతుంటారు, శంకరాచార్యుల వారు శ్రీ మహావిష్ణువు గురించి ఎక్కడా చెప్పలేదా అండి అంటుంటారు. అది అమాయకత్వంతో కూడుకున్న ప్రశ్న. అసలు శంకరాచార్యుల వారు చూసింది ఒకే ఒక తత్వం, ఉన్నదొక్కటే. అది ఏ రూపంతో ఉన్నా స్తోత్రం చేశారు. అసలు శంకరుల జీవితమే లక్ష్మీ స్తోత్రంతో ప్రారంభం. ఆయన చేసిన మొట్టమొదటి స్తోత్రమే కనకధార. అందుచేత వారికి అటువంటి భేదములు లేవు. వారు ఏ దేవాలయంలోకి వెళ్ళినా దేవాలయంలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క మూర్తి మీద అలవోకగా ఒక స్తోత్రం చెప్పేవారు. మన భద్రాచలం వచ్చారు ఆయన. భద్రాచలం వచ్చి వారు ఆనాడు చేసిన ప్రార్థనా శ్లోకం ఏదుందో అదే శ్లోకాన్ని ఇప్పటికీ పరమ ప్రామాణికంగా అన్ని చోట్ల వాడతారు. వామాంక స్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రంచోర్ధ్వకరేడ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆ శ్లోకం శంకర భగవత్పాదాచార్య కృతం. వారు చెయ్యనటువంటి స్తోత్రాలు లేవు. ఆ స్తోత్రాలు కూడా మళ్ళీ చాలా స్థాయిల్లో ఉంటాయి. కొన్ని మామూలుగా ఉంటాయి, కొన్ని భుజంగ స్తోత్రాలు ఉంటాయి, కొన్ని శిఖరిణీ వృత్తంలో సౌందర్య లహరి లాంటివి ఉన్నాయి, శివానంద లహరి లాంటివి ఉన్నాయి, కొన్ని మీనాక్షి పంచరత్నం, లలితా పంచరత్నం, పరమేశ్వర పంచరత్నం, ఇలాంటి పంచరత్న స్తోత్రాలు ఉన్నాయి. శంకరులు స్పృశించినటువంటి స్తోత్రం లేదు. అంత అద్భుతమైన స్తోత్రాలు చేశారు. అలా 3 స్థాయిల్లో శంకరాచార్యుల వారి యొక్క వాంగ్మయం ఉంటుంది. అయితే శంకర భగవత్పాదుల వంటి గురువు ఈ పని చెయ్యవలసిన అవసరం ఉన్నదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గురువు యొక్క గొప్పతనం ఏమిటి అన్నది మీరు అప్పుడు అవగాహన చేసుకోగలుగుతారు. శంకరులు అంటారు, వివేక చూడామణి అని శంకర భగవత్పాదులు ఒక గ్రంథరచన చేశారు. అందులో శంకరులు ఒక మాట అంటారు, ప్రపంచంలో 3 చాలా క్లిష్టము అన్నారు వివేక చూడామణిలో. అదే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ లేదా మహాపురుష సంశ్రయ, దుర్లభం త్రయమేవైతత్. ఇవి
మూడు దొరకమంటే దొరికేవి కాదు, కేవలము పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఉన్న వాళ్ళు మాత్రమే పొందగలరు అన్నారు. ఏమిటా మూడు అంటే, మొట్టమొదట వారు చెప్పింది మనుష్యత్వం. ఇందాక మీకు నేను చెప్పాను, అవి వాడేటప్పుడు మాటలు శరీరి, దేహి, మనిషి అని మూడు వాడతారని. శంకరులు మనుష్యత్వం అన్నారు. మనుష్యుడిగా జన్మించుట చాలా కష్టము అన్నారు. ఇది ఇలా నువ్వు పుట్టాలి అంటే మనుష్యుడిగా పుట్టడంలో నీ ప్రమేయము లేదు. నువ్వు పుట్టాలి అని సంకల్పం చేస్తే నువ్వు మనిషిగా పుట్టలేవు. మనిషిగా నీవు పుట్టడం వెనకాతల ఒకరి కృప ఉన్నది. ఎవరి కృప అంటే ఈశ్వరుడి కృప. ఆ ఈశ్వరానుగ్రహము చేత నువ్వు మనుష్య శరీరమును పొందావు. ఆయన ఒక చోట ఒక మాట అంటారు, జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో నరజన్మ చాలా కష్టము. ఇక్కడ నరుడు అన్న మాట వాడారు. జంతువులలో అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అప్పుడు ఇది కూడా ఏమవ్వాలి, ఇది కూడా జంతువే. మనమైతే జంతువు కన్నా ఇది చాలా గొప్పది, విభిన్నమని మనం అంటున్నాం, కానీ శంకరులు చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఎందుకని జంతువుని ఏం చేస్తామంటే పశువు అని పిలుస్తాం. పశువు అని ఎందుకు పిలుస్తాం? పాశము చేత కట్టేస్తాం కాబట్టి పశువు అంటాం. దీన్ని కూడా మనం పాశములతో కడతాం. నా భార్య ఒక పాశంతో నన్ను నేను కట్టుకున్నాను, నా కొడుకు ఇంకొక పాశంతో కట్టుకున్నాను, ఒక కూతురు ఇంకొక పాశంతో కట్టుకున్నాను, ఒక ఆఫీసు ఇంకొక పాశంతో కట్టుకున్నాను, కొంతమంది స్నేహితులు, కొన్ని పాశాలు. ఈ పాశాలతో ముడిపడిపోయి నా జీవితం ఉంది. ఇప్పుడు ఇన్ని పాశముల చేత కట్టబడిన వాడిని పశువు అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఏ విధంగా జంతువు కాదు నాకు చెప్పండి? మనం కూడా కట్టబడ్డాం కాబట్టి మనం కూడా జంతువే. కానీ ఈ జంతువులలో ఈ నరజన్మ చాలా గొప్పదో అన్నారు శంకరాచార్యులు. ఏమిటి గొప్పది? దాన్ని కట్టేస్తున్నారు, మన్ని కట్టేశారు. దానికి షడూర్ములు ఉన్నాయి, మనకి షడూర్ములు ఉన్నాయి. షడూర్ములు అంటే ఆకలి, దప్పిక, జర, మరణము, శోకము, మోహము. ఈ ఆరింటిని షడూర్ములు అంటారు. ఈ ఆరు జంతువులకి ఉన్నాయి, ఈ ఆరు మనకి ఉన్నాయి. మరి ఇంకా ఏ రకంగా నరజన్మ గొప్పది అంటే, మీరు ఇక్కడే గురువు యొక్క అవసరం ఎందుకుంటుంది అన్నది బాగా అర్థం చేసుకోవాలి. నరజన్మ చాలా గొప్పది, లేదా మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మనుష్యత్వం గొప్పది, మనిషిగా పుట్టడం చాలా గొప్పది. ఎందువల్ల గొప్పది అంటే మీరు ఆలోచించండి. మనిషి జన్మకి పైన ఏమున్నాయి? దేవతలు ఉన్నారు. మనిషి జన్మకి కింద ఎవరున్నారు? జంతువులు ఉన్నాయి. సమస్త పిపీలికాది పర్యంతం ఉంది. మనుష్య జన్మకి పైన ఉన్నటువంటి దేవతలకి కర్తృత్వాధికారము లేదు. ఒక దేవత నేను యజ్ఞం చేసి నేను పుణ్యం మూట కట్టుకుంటాను అని ఒక దేవత అనడం. ఆ దేవత ఏం చేస్తాడంటే హీఈస్ లైక్ అన్ ఆఫీసర్ అంతే. ఆయన ఒక ఛాంబర్లో కూర్చుంటాడు. ఒక ఆఫీసర్ గారు ఎలా ఫైల్ పెడితే ఇవ్వాలా ఇవ్వకూడదా ఆయన ఇష్టం. ఏమంటే ఫలానా వారికి మనం ఓ ప్రమోషన్ ఇద్దాం అని ఫైల్ పెట్టారు. అప్పుడు ఎలా అది ప్రమోషన్ అవుతుంది? ఈయన పెడితే ప్రమోషన్ రాదు. లోపల కూర్చున్నటువంటి ఆయన ఎస్ అని రాసి సంతకం పెట్టాడు అనుకోండి, ప్రమోషన్ వచ్చేస్తుంది. అలా దేవతలు ఏం చేయగలరు? వాళ్ళని ఎవరు పూజ చేశారో వాళ్ళకి శుభాలు ఇవ్వగలరు తప్ప వాళ్ళు అక్కడకన్నా పైకి ఎదగడానికి వాళ్ళకి ఇంకేం లేదు. ఇంకా ఆ శరీరంలో దేవతలు ఏమైపోతారంటే బాగా పుణ్యం చేసుకున్న వాళ్ళని ఏం చేస్తారంటే దేవతా స్థానంలో కూర్చోబెడతారు తీసుకెళ్ళి. అందుకే ఇంద్రుడు ఇంద్రుడిగా ఎలా కూర్చోగలడు అంటే శతక్రతు 100 క్రతువులు చేసినటువంటి వాడిని తీసుకెళ్ళి ఇంద్ర పదవిలో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అక్కడ కూడా ఒక గమ్మత్తు ఉంటుంది. ఏం చేస్తారంటే కౌంట్ డౌన్ ఉంటుంది. అక్కడ ఎంత పుణ్యం చేశాడు లెక్కేసి లెక్క కడతారు, గణన చేస్తారు. గణన చేసి వీడు ఈ చేసినటువంటి పుణ్యంతో సమానంగా ఎన్నాళ్ళు ఈ భోగం అనుభవించవచ్చు దేవతగా లెక్క కడతారు. లెక్క కట్టి వాడిని ఆ పదవిలో కూర్చోబెడతారు. వాడు కొంతకాలం ఆ స్వర్గలోకంలో కూర్చుని ఏవో కొన్ని పదవులు నిర్వహిస్తాడు, దేవతా పదవులు. కాబట్టి అక్కడేవో వాడికి కొన్ని ఉంటాయి. ఏదో కామధేను ఉంటుంది, కల్పవృక్షం ఉంటుంది, కొన్ని భోగాలు ఉంటాయి. ఆ కనురెప్ప కింద పడదు, కాళ్ళు కిందకి ఆనక్కర్లేదు, ఇదేంటి వృద్ధాప్యం ఉండదు, అమృతం తాగుతాడు, ఏదో నానా అల్లరి పడుతుంటాడు, సంతోషంగా ఉంటాడు. కానీ ఏమైపోతుందంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈలోగా వాడి పుణ్యం అయిపోతుంది. వీడు అనుభవించిన భోగాలతో లెక్క కట్టేస్తారు. కట్టేసి అబ్బాయి నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది, అందుకని ఇంకా నువ్వు దేవతా పదవిలో ఉండడానికి వీల్లేదు, నువ్వు కిందకి దిగిపో అని ఆ కూర్చున్న పదవిలోంచి లాగేస్తారు కిందకి. ఎక్కడికి పడిపోతాడు? మళ్ళీ కిందకి పడిపోతాడు. మరి ఈ జంతువులు దేవతగా ఉండి కర్మాచరణము లేదు, తనని తాను ఉద్ధరించుకోవడానికి దేవతలు ఏమీ చేసుకోలేదు.
బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దేవతల యొక్క ఉపాధి పనికిరాదు దానికి. కిందనున్నాయి కొన్ని మనకన్నా, చీమలున్నాయి, ఈగలున్నాయి, దోమలున్నాయి, పురుగులున్నాయి, కుక్కలున్నాయి, పందులున్నాయి, పిల్లులున్నాయి. నేను పేర్లు చెప్పడం ఎందుకు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఒక్క మనని మినహాయిస్తే 83,99,999 జీవరాశులు మనకన్నా కిందకున్నాయి. ఉంటే ఇవి ఏమైనా చేయగలవా? వీటికి ఏమైనా ఉందా కర్తృత్వాధికారం? వీటికి లేదు. మరి ఇవేం చేస్తాయి అంటే కర్మఫల భోజ్యత. వీటికి ఈశ్వరుడు ఒకటి రాస్తాడు, నువ్వు ఇది అనుభవించు అని చెప్తాడు. నువ్వు చాలా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టు, కారులో వెళ్ళు, వాళ్ళు చక్కగా నీకు మంచి ఆహారం పెడతారు, తిను, నీకు చక్కటి గూడు కడతారా, గూట్లో పడుకో అని ఒక కుక్క మొహాన్ని రాస్తాడు. ఓ కుక్క మొహాన చీవాట్లు తిను, చెప్పు దెబ్బలు తిను, వీధిలో బతుకు అని రాస్తాడు. అయినా అది కుక్కే, ఇది కుక్కే. అది అక్కడ ఐశ్వర్యాన్ని అనుభవిస్తుంది, ఇది ఇక్కడ దరిద్రాన్ని అనుభవిస్తుంది. కానీ విచిత్రం ఏమిటో తెలుసా అండి, దానికి ఏమీ అసూయ ఉండదు. ఆ కుక్క అయ్యో అంత ధనవంతుల ఇంట్లో ఉంది, దిక్కుమాల కుక్క అనేది ఏడవదు. రెండూ కర్మఫలాన్ని అనుభవించేస్తుంటాయి అంతే తప్ప, కుక్క నేను ఇంకా ఉన్నతిలోకి వెళ్ళడానికి నేను ఏ పూజ చేసుకుంటే బాగుంటుందండి అని ఎప్పుడైనా ఎవరి దగ్గరికన్నా వెళ్ళడమో, లేకపోతే ఏమంటే ఇవాళ నుంచి నేను దేవాలయానికి వెడదాం అనుకుంటున్నాను, ముహూర్తం పెట్టండనో, లేకపోతే నేను అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నానండి, మీరు కొంచెం చేయించి పెడతారా అని ఎవరినన్నా అడగడమో కుక్కకేం అధికారం ఉండదు. అసలు ఆ ఉపాధి యందు తనని తాను ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నము చేయుట అన్నది ఆ ఉపాధి యందు లేదు. అది కేవలము కర్తృత్వాన్ని అనుభవిస్తుంది అంతే, చేసుకున్న కర్మఫలాన్ని అనుభవించేస్తుంది ఆ ఉపాధి అంతవరకే. దేవతలు వాళ్ళు అంతే, తాము చేసుకున్న పుణ్యాన్ని అనుభవించేస్తారు. కానీ తనని తాను ఉద్ధరించుకోవడంలో పైన ఉన్న దేవతలోకైనా వెళ్ళిపోగలడు, కింద ఉన్నటువంటి జంతువుల్లోకైనా వెళ్ళిపోగలడు, లేదా రెండూ కాకుండా మళ్ళీ మనిషిగానన్నా పుట్టగలడు. అది కాదా అసలు పుట్టుక అవసరం లేనటువంటి మోక్షానికైనా వెళ్ళిపోగలడు. ఇలా వెళ్ళిపోగలిగినటువంటి అధికారము ఒక్క నరుడికి మాత్రమే ఉన్నది. ఈ కర్తృత్వం, ఇటువంటిది చేయగలగడం, ఇటువంటి స్థితి ఒక్క మనుష్య జన్మకే, ఇతరులకు లేదు. కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి మనుష్య జన్మ మళ్ళీ రమ్మంటే వచ్చేటటువంటిది కాదు. చాలా గొప్ప జన్మయందు అటువంటి శరీరమునందు నీవు ఉన్నావు. ఇప్పుడు గురువు దగ్గరికి ఒకనాడు వెడతాడు. ఎప్పుడు వెడతాడు అంటే వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన రహస్యాన్ని ప్రకటిస్తారు. మనం బయట ప్రపంచంలో అనేక విషయాల గురించి తిరుగుతాం, కానీ అసలు మనం ఈ శరీరంలోకి రావడం అదృష్టం అని చెప్పినటువంటి వాడు ఒకడు ఉండాలి. అటువంటి మహాపురుషుడు గురువు. ఆయన గురువు తప్ప అన్యులు ఇతరటువంటి మాటలు మాట్లాడలేరు. మనం ప్రపంచమంతా తిరిగి ఎప్పుడు దేని గురించి తిరుగుతాం అంటే సుఖం 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 సుఖం. నాకు సుఖం కావాలండి, నాకు సుఖం కావాలండి. ఎవరినైనా మీరు పలకరిస్తే నేను దరిద్రంతో ఉండాలనుకుంటున్నాను, నేను పరమ దుఃఖంతో ఉండాలనుకుంటున్నాను, ఆగని కన్నీరు నా కంటి వెంట కారిపోవాలనుకుంటున్నాను అని ఎవడైనా అంటాడండి? ఎవ్వడో ఉండవు. ఎవడైనా ఏం చెప్తాడు? అయ్యా నేను చాలా సుఖంగా ఉండాలండి, నాకు చాలా ఆనందంగా ఉండాలి, దానికోసమే ఈ పరిశ్రమ అంటాడు. శంకర భగవత్పాదులు అన్నారు, పిచ్చాడా, నువ్వు బయట వెతుకుతున్నటువంటి ఆనందము అసలు బయట లేదు. అసలు ఆ ఆనందం ఎక్కడుందో తెలుసా? నువ్వే అయి ఉన్నావు. ఇది నీకు తెలియక నువ్వు వెతుకుతున్నావు. విచిత్రం ఏమిటంటే రామకృష్ణ పరమహంస ఒక చక్కని ఆఖ్యానం చెప్తుంటారు. వెనకటికి ఒక గురువుగారు ఒకడిని పిలిచి, ఒరే నీతో పాటుగా 10 మందిని అనగా నీ దగ్గర ఇంకొక 9 పంపిస్తున్నాను, మీరు ఏదో గ్రామాంతరం వెళ్ళి ఒక పని చేసుకుని జాగ్రత్తగా రండి అని చెప్పారు. ఈ 10 మంది నది ఒడ్డుకు వెళ్ళేటప్పటికి నది మంచి పరవడితో ప్రవహిస్తోంది. ఆయన అన్నాడు, ఒరే మనందరికీ ఈత వచ్చా అన్నాడు. అంటే మిగిలిన 9 వచ్చు అన్నారు. అయితే ఓ పని చేద్దాం, మనందరం ఈత కొట్టుకుంటూ అవతలి ఒడ్డుకు చేరి గురువుగారి పని చక్కపెట్టి మళ్ళీ ఈత కొట్టుకు వచ్చేద్దాం, బయలుదేరండి అన్నాడు. 10 మంది ఈత మొదలెట్టారు. ఈత కొట్టుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాయకుడికి అనుమానం వచ్చింది. ఒరే 10 మందిమి వచ్చేసామా, ఎవరైనా కొట్టుకుపోయారా అన్నాడు. అంటే దానికి ఏముంది, పెద్ద బ్రహ్మాండం లెక్క పెట్టేయండి అన్నారు. అందరూ నించోండ్రా అన్నాడు. నించున్నారు. 1 2 3 4 5 6 7 8 9 పోయాడు రా ఒకడు అనేటప్పటికి ఒకడు అన్నాడు, పోయాడంటారా అన్నాడు. అని ఏదో అప్పారావు, కుటుంబరావు, వెంకట్రావు, ఏంటి కేశవరావు లెక్కెట్టాడు. అయినా ఒకడు తక్కువ వస్తున్నాడు అంటే నేను లెక్కెడతాను, ఆయన లెక్కెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 ఒకడు లేడు. కాబట్టి ఇప్పుడు ఈ లెక్క పెట్టిన నాయకుడు ఏం చేశాడంటే, గురువుగారు నాకు అప్పచెప్తే నా యొక్క
ఉదాసీనత వల్ల ఒకడు కొట్టుకుపోయాడు. ఇప్పుడు నేను గురువుకి వెళ్ళి ఏం చెప్పను అని అక్కడికి చెట్టు ఒకటి కనపడితే దానికి వెళ్ళి తలగ వేసి కొట్టేసుకున్నాడు. రక్తం కారిపోయి బొప్పి కట్టేసింది. బొప్పి కట్టిన తర్వాత ఒకడు అన్నాడు, ఒరే నిన్ను లెక్కెట్టుకోవడం మర్చిపోయావురా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలాగా అయితే మళ్ళీ నించోండి అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9 లెక్కెట్టి 10. ఇక్కడే ఉన్నానరా, ఉన్నాం మనందరం అన్నాడు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు ఉన్నది తెలుసుకున్నాడు. కానీ అది తెలియకపోవడం వల్ల దుఃఖం ఒకనాడు ఉన్నది, తల మీద బొప్పి ఉన్నది. కాబట్టి ఎక్కడున్నది? ఉన్నది 10ది ఉన్నది. ఎక్కడున్నది? ఇక్కడే ఉన్నది. ఏది ఎక్కడొచ్చింది పొరపాటు? ఉన్నది ఉన్నట్టు ఉన్నదన్నది తెలియకపోవుట చేత వచ్చినది. శంకరులు అంటారు, అసలు నీ ఆనందము నీలోనే ఉన్నది, ఇది తెలియక నువ్వు బయట వెతుకుతున్నావు. బయటంతా వెతికితే ఏం దొరుకుతుంది? లేదక్కడ ఆనందం. ఆనందం లేని చోట్లన్నీ తిరిగి ఆనందం లేదండి ఆనందం లేదండి అని ఏడుస్తూ కూర్చుంటున్నావు. కాదు, ఇక్కడే ఉన్నది ఆనందం, నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో అంటారు. ఇలా పరిశీలన చేసుకునే ముందు శిష్యుడికి ఒక అధికారం రావాలి. ఏమిటో తెలుసా అండి అధికారం? వైరాగ్యం రావాలి శిష్యుడికి. శిష్యుడికి వైరాగ్యం రావాలంటే, వైరాగ్యం అంటే ఆ వైరాగ్యంలో కూడా ఆ 2 రకాలైనటువంటి వైరాగ్యాలు ఉంటాయి. ఒకదాన్ని జిహాసా వైరాగ్యము అని పిలుస్తారు. జిహాసా వైరాగ్యం అంటే గమ్మత్తుగా ఉంటుంది. అది ఒకడొక పురాణం విన్నాడు అనుకోండి, ఇంటికి వెళ్ళి అంటాడు, ఇదన్నీ మిచ్చండి, ఏమిటో ఈ అనుబంధాలు ఏమిటో ఈ సంబంధాలు ఏమిటో ఉట్టిది, విన్నాం కదా ఇప్పటిదాకాను, ఎవరికి అనుబంధం, ఉన్నదొక్కటే పదార్థం అంటాడు. ఏమంటే ప్రసాద్ బాబు గారు పంపించిన కొత్తపల్లి కొబ్బరి వేసుకుంటారా, లేకపోతే మీరు తెచ్చిన చెరుకు రసాలు వేసుకుంటారా అన్నారు అనుకోండి, అయిపోయిందంతే. ఇంత పోయి అవెందుకు తర్వాత అయినా వేసుకోవచ్చు పర్వాలేదు, రేపు పనిపిల్లకి ఇచ్చేసే, అంతగా పాడైపోతే కొత్తపల్లి కొబ్బరే వెయ్యి అంటాడు. పనిపిల్లకి చెరుకు రసాలు, నీకు కొత్తపల్లి కొబ్బరి ఎందుకు? వచ్చేసింది తేడా. అంటే అక్కడికి వచ్చేటప్పటికి దీన్ని జిహాసా వైరాగ్యం అంటారు. కొంతమందికి అప్పుడు అలా వైరాగ్యం వచ్చేసినట్టు ఉంటుంది. వచ్చేసినట్టు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, చిచి ఇదంతా మిచ్చండి, ఇవన్నీ వద్దు, నేను సన్యాసిని అయిపోతాను, లేకపోతే ఇంకొకటి అయిపోతాను, సంసారం వదిలిపెట్టేస్తాను. సంసారం ఒకటి తేరగా దొరుకుతుంది వదిలిపెట్టేయడానికి, అందుకని వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటుంటారు. కానీ అసలు సంసారం బయట ఎక్కడుందండి? ఇక్కడుంది. వాడికి లేవగానే ముందు భార్య గుర్తొస్తుంటే ఇంకా వాడు ఎక్కడికి వెళ్ళిపోయినా వాడు సంసారంలో ఉన్నట్టే లెక్క. అనుబంధాలు గుర్తుండడమే సంసారంలో ఉండడం. కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళినా సంసారంలోనే ఉంటాడు. ఇది జిహాసా వైరాగ్యము అంటారు. జిహాసా వైరాగ్యం ఒక్కొక్కసారి ఉద్ధరిస్తుంది. అది క్రమంగా మంచి గురువు దొరికితే జిహాసా వైరాగ్యం మారుతుంది. 2వ వైరాగ్యాన్ని జిజ్ఞాస వైరాగ్యము అంటారు. జిజ్ఞాస వైరాగ్యం అంటే అది చాలా గొప్పది. అది అందరికీ రమ్మంటే వచ్చే వైరాగ్యం కాదు. ఈ వైరాగ్యం రావాలి అంటే దాని ముందు ఒకటి ఉండాలి. దాని ముందు ఒకటి ఉంటే తప్ప ఈ వైరాగ్యం రాదు. అందుకే మనుష్య జన్మలోకి వచ్చే ముందు జన్మ ఏది అంటే పక్షి జన్మలో ఉంటాడు అని శాస్త్రం అంటుంది. పక్షిలోంచి మనిషిగా వస్తాడు. మళ్ళీ మనిషిలోంచి ఈశ్వరుడిలోకి వెళ్ళి జ్ఞానమును తెలుసుకోవాలంటే మళ్ళీ ఒక పక్షి రూపాన్ని పొందుతాడు. ఆ పక్షి పైకి కనపడే పక్షి కాదు, వివేక వైరాగ్యములనేటటువంటి 2 రెక్కలు ఉండాలి. ఎంతసేపు ఇది పోతుందేమో ఇది పోతుందేమో ఇది పోతుందేమో అని బెంగెట్టుకున్నవాడు ఏమీ సాధించడు. ఎందుకంటే దేహి, ఇది దహింపబడి తీరుతుంది. నువ్వు ఎంత పట్టు కూర్చున్నది ఉండదు, అది వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకుని నువ్వేం సాధిస్తావు? నువ్వేం సాధించలేవు. జిజ్ఞాస వైరాగ్యము అంటే ఎవడికో ఒకడికి వస్తుంది. వాడు గురువుని వెళ్ళి అడుగుతాడు. గురువుని వెళ్ళి వాడు అడిగిన ఈ మాటకి గురువు మాట్లాడతాడు. గురోహో నేను తప్పించిపోతున్నాను గురువర్యా అంటాడు. దేనికి అని అడుగుతాడు గురువు. నన్ను జనన మరణ ప్రవాహము తరువుకొచ్చేస్తోంది. నేను చేసుకున్నటువంటి పాపములు దావాగ్ని అయి నన్ను చుట్టుముట్టాయి. నేను తప్పించిపోతున్నాను, శోషించిపోతున్నాను. నాకు మరణ భయం తరువుకొస్తోంది. నాకు ఆయుర్దాయం అయిపోతోంది, పెద్దవాడిని అయిపోతున్నాను, నేను చచ్చిపోతానేమో అని బెంగ. నాకు ఎప్పుడు దుఃఖం, ఏదో కోరిక, ఏదో దుఃఖం. అసలు నేను ఈ దుఃఖం నుంచి, ఈ మరణము నుంచి నేను గట్టెక్కే మార్గం లేదా? ఇంతేనా నా బ్రతుకు అని అడుగుతాడు. ఇప్పుడు గురువు మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి గురువు? మీరు ఒక ఆలోచన చేయండి. ఓ కిరాణా కొట్టుకెళ్ళి మీరు అయా చింతపండు ఉందా అని మీరు అడిగారు అనుకోండి. చింతపండు లేకపోయినా అయా చింతపండు లేదండి అని ఆయన చెప్తాడు. ఎందుకంటే మీకు ఆయనకి ఒక అనుబంధం ఉంది. గురువు మీకున్న వ్యామోహంలో గురువు లేడు. గురువు సత్యదర్శనం చేసి ఉన్నాడు. ఆయన ఇంధనమైపోయిన అగ్నిహోత్రం లాంటి వాడు అన్నారు వివేక చూడామణిలో.
మీరు నెయ్యి ఎండు పుల్లలు వేసినప్పుడు ఎలా ప్రజ్వరిల్లుతుందో అగ్ని, అలా ప్రజ్వరిల్లాడు ఆయన. ప్రజ్వరిల్లి 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 మీరు నెయ్యి వేయడం పుల్లలు వేయడం ఆఫ్ చేసేసారు. ఆ మండిపోయిన మంట క్రమంగా క్షీణించిపోయి ఆ మంట లుప్తం అయిపోయింది. కానీ కన 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 కాలిపోతున్నాయి నిప్పులు. ఇప్పుడు దాని మీద బూది పట్టింది, పైకేమీ తెలియదు. కానీ మీరు ఇలా వేలేసి ముట్టుకున్నారో కాలుతుంది. జ్ఞానానల ప్రభావేన ఆయన తాను అనుభవించినటువంటి సుఖములను విచారణ చేశాడు బాగా గురువు. తన గురువుల దగ్గర వాక్యశ్రవణం చేశాడు. ఇవేవి సుఖములు కావు, నిత్యానిత్య వస్తు వివేకమును పొందాడు. ఇది గురువు పొందేది. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము గురువు తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇప్పుడు నిత్యమైన వస్తువు, అసలు నాశము లేని వస్తువు ప్రపంచమునందేది ఇదే అని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఇంక అసలు నాశనం అన్నది లేదు, గురువుకి తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు ఆయన ఆరిపోయిన ఇంధనం లాంటి వాడు. అందులో జ్వాలలు లేవు, మంటలు లేవు. ఆయన నిప్పు. అలా కూర్చున్నాడు అంతే. పరమ సంతోషంతో ఉన్నాడు. ఆయనకి దుఃఖం లేదు, ఆయనకి కోరిక లేదు, ఆయనకి కామ్యము లేదు. ఆయన ఒకరి దగ్గరికి వెళ్ళడం, ఆయన మాట్లాడడం. ఎందుకనంటే ఆయన ఎప్పుడూ నిత్యతృప్తుడై తాను నశించేవాడను కాను, తాను కోరవలసినది లేదు, తాను బ్రహ్మమై ఉన్నాను అని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆయనకి దుఃఖం లేదు, కోరిక లేదు. అందుకని అలా కూర్చుంటాడు. ఇలా కూర్చున్న గురువు దగ్గరికి వెళ్ళి మీరు అసత్యం మాట్లాడుతున్నారు, గురువుగారు నన్ను జనన మరణాలు తోసేస్తున్నాయి, నాకు మరణం తరువుకొస్తోంది, నాకు దుఃఖం ఉంది, నా కోరికలు తీరట్లేదు, నా పాపాలు నన్ను కాలుస్తున్నాయి అంటున్నారు. మీరు మాట్లాడే మాటలన్నీ అసత్యాలు. మీరు అసత్యాలు మాట్లాడుతున్నారు. సత్యం ఆయనకి తెలుసు. సత్యం తెలుసున్నవాడు అసత్యం మాట్లాడేవాడితో ఎందుకు మాట్లాడాలి అసలు? చెయ్యి, నీకేం తెలిసిన మాట్లాడ పోతలు కన్నాడు అనుకోండి గురువు. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుతున్నవన్నీ అసత్యాలు, నీకేం తెలియదు, ఏదో మాట్లాడుతున్నావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు అనుకోండి. మీరు ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు లోకానికి అసలు నిత్యానిత్య వస్తు వివేకము తెలుస్తుందా? ఇంకా మళ్ళీ అసలు నిత్య వస్తువు ఏమిటో ఎవడైనా తెలుసుకోగలడా? ఎవడైనా సుఖాన్ని పొందగలడా? అందుకని గురువుని అన్నారు దయాసముద్రుడు. ఆయనకి మాట్లాడవలసిన అవసరం ఆయనకేం లేదు. కానీ ఎందుకు మాట్లాడతాడు ఆయన? కేవలము దయ. అది ఎటువంటి దయ? ఈశ్వరుడి దయ ఎటువంటిదో గురువు దయ అటువంటిదే. ఆయన అరేరే నేను మాట్లాడకపోతే వీడు నిష్కారణంగా అసత్యమైన భ్రమకి లోనైపోతున్నాడు, లేని కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, అసలు లేదు కష్టం వీడికి, కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటాడు. అనుకుని గురువు మాట్లాడడం మొదలు పెడతాడు. అందుకని గురువు ఉన్నది ఎందుకు అంటే, గురువు తాను మాట్లాడితే అవతల శిష్యుణ్ణి చెయ్యి పట్టి తన వాక్కులతో పైకెత్తుతున్నాడు. ఎందులోంచి పైకెత్తుతున్నాడు? జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారములోంచి గురువు శిష్యుణ్ణి చెయ్యిచ్చి పైకెత్తుతున్నాడు. ఇలా ఎత్తడం అనేటటువంటిది లోకమునందు ఎవ్వరూ చెయ్యరు. తల్లి చెయ్యరు, తండ్రి చెయ్యరు, తోడపుట్టిన వాళ్ళు చెయ్యరు, ఉద్యోగస్తులు చెయ్యరు, సాటి వాళ్ళు చెయ్యరు, ఎవ్వరూ చెయ్యరు. ఎవరు చేస్తారు? గురువు చేస్తాడు. ఏమిటి గురువుకి నీకు ఉన్న అనుబంధం? నీ ఆర్తి, గురువు దయ, ఈ రెండి. అందుకే శంకరాచార్యుల వారు మాట్లాడారు లోకమంతా తిరిగి. ఎందుకు మాట్లాడాలి శంకరాచార్యుల వారు? శంకరులు మాట్లాడడమే దయ. శంకరులు వివేక చూడమని మాట్లాడకపోతే ఇవాళ మనకి ఎక్కడుంది చెప్పండి మార్గం? మనకు అసలు మన జన్మెందుకో, మన గొప్పతనం ఏమిటో, మనుష్యత్వంలో ఉన్న ఉత్కృష్టత ఏమిటో, గురువు అంటే ఎవరో, గురువుకి ఎందుకు నమస్కారం చేయాలో మనకేం తెలుసు? ఇది నేర్పిన వారు శంకర భగవత్పాదులు. కాబట్టి వారు వివేక చూడమని ఇచ్చారు. వారు వివేక చూడమని ఇవ్వకపోతే అసలు మనకు వైరాగ్యం అంటే ఏమిటో తెలియదు. నిత్యానిత్య వస్తు వివేకమును తెలుసుకుని ఇప్పుడు శిష్యుడు వెళ్ళి గురువుతో నమస్కారం చేసి ప్రణిపాతం చేసి, హే గురోహో నన్ను రక్షించండి అంటాడు. అప్పుడు గురువు ఒక్కొక్క ప్రశ్న వెయ్యడం ప్రారంభిస్తాడు. ఏం నాన్న నీకు ఏమిటి భయం అంటే, నేను చచ్చిపోతానని భయం. ఎవరు చచ్చిపోతారు? చావనగా ఏమి? ప్రశ్న వేయడం మొదలెడతాడు. ఒక్కొక్క జవాబు చెప్తాడు, ఒక్కొక్కసారి తప్పు చెప్తాడు. ఆ తప్పు చెప్పిన చోట ఈయన మళ్ళీ సవరణ చేస్తాడు. అది ఎలా కుదురుతుంది? అలా కుదరదు, ఇది అని చెప్తూ ఉంటాడు. ఆఖరణ శిష్యుడేమంటాడు? హే గురుహో, మీతో మాట్లాడిన తర్వాత నాకు సత్యం తెలిసిపోయింది. ఇప్పుడు నాకు బెంగ లేదు, నాకు మరణం లేదు, నేను అంతటా వ్యాప్తి చెందిన వాడను, నాకే భయం లేదు, నేను వెళ్ళిపోతున్నానంటే నిర్భయ స్థితికి ఎత్తేస్తాడు గురువు. అలా ఎలా ఎత్తేస్తారన్నది మీరు చూద్దరు, కానీ నేను ఎదురు ప్రసంగాల్లో మీకు చూపిస్తాను. కేవలం అదేంటంటే అలా దృష్టాంతం చెప్పి దాటేస్తున్నారు అని అనుకోకండి. మీకు నేను ఒక మాట చెప్పాను, పైన బ్రహ్మసూత్ర ప్రస్థానత్రయ భాష్యంతో మొదలుపెట్టి
ప్రకరణాలు, తత్వ సంబంధమైన వ్యాఖ్యానాలు, కింద స్తోత్రాలు శంకరుల వాంగ్మయము అన్నాను. శంకరుల జీవితంలో మాత్రం ఒక గమ్మత్తుంది. వారి జీవిత ప్రారంభం స్తోత్రంతో ప్రారంభం. అది ఎప్పుడు చేసిన స్తోత్రం మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇవాళ చాలామంది పుస్తకాలు తెచ్చుకోలేదులా ఉంది. కిందటి సంవత్సరం ముద్రణ చేసి పంచిపెట్టారు. శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉన్నారు అప్పటికి. అంటే వారు ఇంకా సన్యాసాన్ని స్వీకరించలేదు. సన్యాసాన్ని స్వీకరించకుండా బ్రహ్మచారిగా శంకర భగవత్పాదులు ఉన్న సమయంలో భిక్షాటనం కోసమని ఒక బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు. వెళ్ళి అమ్మా భవతి భిక్షాం దేహి అన్నారు. గురువులు వెళ్ళి భిక్ష తీసుకురా అంటే శిష్యుడు వెళ్ళాలి. అసలు ఒక గురువు ఉండవలసిన అవసరం లేని స్థితిలో ఉన్నటువంటి వారు శంకరులు. ఆయన గురువు పేరు చెప్తే ఇలా వంగిపోయారు. కష్టం వస్తే ముందు గోవింద 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 అని తన గురువుని స్మరిస్తూ ఉండేవారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక చోట వ్యాఖ్యానం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముఢమతే అన్నప్పుడు శంకరాచార్యుల వారి మనస్సులో తన గురువు అయిన గోవింద భగవత్పాదులు మిదిలేరు అన్నారు. కాబట్టి సంతతము గురువు పేరు చెప్తే ఇలా వంగిపోతారు ఇంతటి శంకరులు. గురువు అనబడేటటువంటిది ఎంత గొప్ప స్వరూపమో లోకానికి నేర్పారు శంకర భగవత్పాదులు. కాబట్టి వారు ఒకనాడు ఒక దరిద్ర బ్రాహ్మణి ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. ఆవిడ ఎంత దరిద్రురాలంటే ఆవిడ శంకరుల వంటి మహాపురుషుడొచ్చి ఇంటి ముందు నిలబడి చెయ్యి చాపారు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. మనం పుణ్యకర్మాచరణము అని ఒకటి చేస్తుంటాం. సాధారణంగా ఒక దానం చేశాం. ఎందుకు చేశారండి మీరు దానం అని మీరు అడిగారు అనుకోండి. మన ఆర్ష సాంప్రదాయంలో ఒక గమ్మత్తు ఉంది. దానం చేసేటప్పుడు పెళ్లి చేస్తున్నప్పుడే ఒక మాట చెప్తారు. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా విదేయం హ్రియా దేయం శ్రియా దేయం. నీకున్నటువంటి ఐశ్వర్యానికి తక్కువ చేసి దానం ఇవ్వకూడదు. నువ్వు ఇచ్చేటప్పుడు సిగ్గుపడుతూ ఇవ్వాలి. ఈశ్వరా నేను ఇంతకన్నా ఇవ్వలేకపోయానని సిగ్గుపడుతూ ఇవ్వాలి. పరమ వినయ విధేయతలతో దానాన్ని ఇవ్వాలి. అలా ఇచ్చేటప్పుడు అవతల ఈశ్వరుడు పుచ్చుకుంటున్నాడని ఇవ్వాలి. అలా నువ్వు ఇస్తే దానివల్ల పుణ్యం నీ ఖాతాలో పడుతుంది. అలా పడితే ఏమవుతుంది అంటే ఇలా పెట్టడం చేత కాని చేతికి ఇలా తినే అధికారాన్ని తీసేస్తాడు ఈశ్వరుడు. ఎప్పుడైనా సరే ఒక భోగాన్ని, అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక అద్భుతమైన మాట అంటారు. నీకు కలగబోయేటటువంటి భోగములకు, నీకు రావలసినటువంటి సుఖములకు ఏది స్థానము అంటే నీ పూజా మందిరము స్థానం. మీరు చూడండి, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకు ఇప్పుడు ఇందులో కలిపేస్తాను దాన్ని, మళ్ళీ అటువైపుకు వెళ్ళిపోతే మళ్ళీ కనకధారలోకి ఎప్పటికొస్తానో నేను. అందుకని ఆ దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అన్నారు. దానము పాత్రత నిరిగి దానము. మీకు అమ్మ భవతి భిక్షాందేహి అనేవాళ్ళు రావచ్చు. నేను దాన్ని తక్కువ చేసి కానీ లేకపోతే అది తప్పని కానీ నేను ప్రతిపాదన చేయడం లేదు. కానీ మీరు ఒక మహాపురుషుడికి ఒక వస్తువు ఇవ్వాలని అనుకున్నారనుకోండి, ఆయన తీసుకోడు. ఆయన ఎందుకు తీసుకోడంటే ఆయన నిత్యతృప్తుడు. ఆయన అలా కోరుకునేవాడు కాడు. ఆయన అస్తమానం ఎవరేమి ఇస్తారు మనం పట్టుకుపోదామన్న ఆలోచన ఆయనకు ఉండదు. అలాంటి వ్యక్తి మీ దగ్గర ఎందుకు పుచ్చుకుంటాడు? పుచ్చుకోడు. ఆయన ఒకవేళ పుచ్చుకున్నాడు అనుకోండి, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకనాడు ఒక మహాపురుషుడు మీరిచ్చిన వస్తువుని స్వీకరిస్తే మీ జన్మ పండిపోయే అదృష్టాన్ని ఈశ్వరుడు మీకు ఇచ్చినట్టు. ఎందుకో తెలుసా అండి? పాత్రత నిరిగి దానము. ఒక మహాపురుషుడి చేతికి దాహం వేసి అనుకోకుండా ఆయన అలా వెళ్ళిపోతూ, అందుకే పూర్వం అరుగులు కట్టేవారు ఇళ్ళకి. ఎందుకో తెలుసా అండి? అలా వెళ్ళిపోతూ ఏమో ఏ మహానుభావుడైనా అబ్బా చాలా ఎండగా ఉందని వచ్చి కాసేపు అరుగు మీద కూర్చుని వెళ్ళిపోతే ఆ యజమానికి తెలియదు తన అరుగు మీద కూర్చున్నాడని. కానీ ఒక మహాపురుషుడైనటువంటి బాటసారి కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. ఈ పుణ్యం 21 తరాలు కాపాడడానికి వేసేస్తారు. ఎందుకు వేసేసారు మీకు తెలుసా చేశారని? అందుకు కట్టేవారు అరుగు కడితే. మన వాళ్ళు ఏది చేసినా చేతకాక పనికిమాలిన మాటలు చేయలేదు. ఒక చలివేంద్రం పెడితే దాహంతో ఉన్నవాడికి నీళ్ళిస్తామని ఆభిజాత్యాలతో చలివేంద్రాలు పెట్టలేదు. పేర్ల కోసం ప్రతిష్టల కోసం చలివేంద్రాలు పెట్టలేదు. నేను మనుష్య జన్మలో ఉన్నాను కనుక బాటసారి అయి వెళ్ళిపోతున్నవాడు ఒక 5 సోడా రూపాయి పెట్టి కొనుక్కోలేని వాడికి చల్లటి నీరు ఇవ్వగలిగిన ఐశ్వర్యం నాకు ఈశ్వరుడు ఇచ్చాడు, ఇచ్చి నేను ధన్యుణ్ణైపోతానని వాడు చలివేంద్రం పెట్టాడు. అందుకు అరుగులు కట్టాడు. అందుకు రాత్రి వెళ్ళిపోతున్న వాళ్ళని పిలిచి, అయ్యా గది ఖాళీగా ఉంది పడుకోండి అన్నారు.
పిలిచి భోజనం పెట్టారు, మహాత్ముల్ని సేవించారు. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు ఆవిడ ఇంటి ముందుకు వచ్చి ఎవరు నిలబడ్డారు? శంకరాచార్యులు వారు నిలబడ్డారు. శంకరులు అంటే ఎవరు? సాక్షాత్ శంకరుడు. ఆవిడికి తెలియాలా? తెలియక్కర్లేదు. ఇప్పుడు ఆవిడ చేతిలో దరిద్ర బ్రాహ్మణి వెళ్ళి ఒక చిన్న మిఠాయి ముక్క వేసిందనుకోండి, ఇప్పుడు ఆవిడ ఖాతాలో ఏ పుణ్యం పడాలి? ఒక బ్రహ్మచారికి చేసినటువంటి దానం, ఒక బ్రహ్మచారికి ఇచ్చిన భిక్ష. బ్రహ్మచారికి సన్యాసికి ఒక నియమం ఉంటుంది. బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరూ కూడా ఆ పైపూట గురించి ఏది దాచుకోవడం. అప్పటికి ఆకలేస్తే అప్పుడు వెళ్ళి భిక్ష తెచ్చుకుంటారంతే. అంతేకాని ఓ ఏడాదికి సరిపడా తెచ్చి గ్రాసం పెట్టుకుందామని దాచకూడదు. గృహస్థు దాచవచ్చు. కాబట్టి గృహస్థు దానం కూడా పడతాడు. కారణం అదే. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారి భిక్షకు వచ్చాడు అంటే బ్రహ్మచారిని గురువు ఆదేశించాడు కాబట్టి వచ్చారు, లేదా బ్రహ్మచారికి ఆకలేసి వచ్చాడు. ఇప్పుడు ఆ బ్రహ్మచారిని పోషించడం గృహస్థు యొక్క కర్తవ్యం. నువ్వు ఎందుకున్నావు గృహస్థాశ్రమంలో అంటే ఇలాంటి వాళ్ళని పోషించడానికే ఉన్నావు నువ్వు గృహస్థాశ్రమంలో. నీ ఇంటికి బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు. భవతు భిక్షాం దేహి అన్నాడు. అన్నవాడెవరు? శంకర భగవత్పాదులు నిలబడ్డారు బ్రహ్మచారిగా. ఇప్పుడు నీకున్న అదృష్టం ప్రపంచంలో కోట్ల మందికి రాదు. శంకరులు వచ్చి నీ ఇంటి ముందు నిలబడ్డారు. నువ్వు ఇలా వేస్తే నువ్వు కోట్ల కోట్ల పుణ్యాన్ని పొందగలవు. వెయ్యడానికి ఏం లేదు ఇంట్లో. ఎందుకు వచ్చింది దరిద్రం? ఇతపూర్వం చేసింది లేదు, ఒకనాడు నువ్వు ఇలా పెట్టింది లేదు, ఒకరికి ఒక్క పుణ్యం చెయ్యలేదు. చాలామంది అడుగుతుంటారని ఏ పుణ్యం చేయడం మరి అంత ఐశ్వర్యం ఎలా ఉందని. గత జన్మలలో చేసుకున్న పుణ్యం అయిపోతోంది, ఆ తర్వాత పాపం అనుభవంలోకి వచ్చేస్తుంది, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి పునః పుణ్యకర్మాచరణం కూడా చేస్తూ ఉండాలి. అది దోషం కాదు, చేసి తీరాలి. కాబట్టి ఆ పుణ్యకర్మాచరణం అన్నది లేదనుకోండి, ఇలా పెట్టేటటువంటి అదృష్టం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణికి ఇలా పెట్టుకునేటటువంటి అదృష్టం లేకపోయింది. ఇప్పుడు ఎవరు ఏడవాలి చెప్పండి ఈ పరిస్థితుల్లో? బ్రాహ్మణి ఏడవాలా? శంకరాచార్యుల వారు ఏడవాలా? అయ్యో పాపం ఈవిడికి ఎంత దరిద్రం అండి, నాకేమీ ఇవ్వలేకపోయింది, నేను వచ్చి ఇంటి ముందు నిలబడ్డాను, ఏమీ ఇవ్వలేకపోయింది అంటే ఈవిడ కొన్ని కోట్ల జన్మలలో పొందవలసిన ఐశ్వర్యాన్ని కూడా పోగొట్టేసుకుంటోంది. నాకేమీ వెయ్యలేక. ఎందుకు వేయలేకపోయింది? గత జన్మల్లో ఇలా చేసుకోలేదు కనుక అని అనుకుని శంకరులు దాటిపోయారు అనుకోండి. ఆ బ్రాహ్మణికి ఇప్పుడు ఇంకొక కొత్త పాపం సంక్రమిస్తుంది. ఇంటి ముందుకొచ్చి ఒక బ్రహ్మచారి నిలబడి భవతి భిక్షాందేహి అని అడిగితే భిక్ష వేయలేని స్థితిలో గృహస్థాశ్రమంలో ఉంది. ఆవిడ దరిద్రం దానికి హేతు. కాబట్టి ఇప్పుడు ఆవిడ దరిద్రానికి ఈయన శోకించారు. శోకించడం అంటే ఏడ్చారని కాదు నా ఉద్దేశం, దయని పొందారు. ఇది ఒక గురువుకుండే లక్షణం. ఒక గురువు గొప్పతనం ఏమిటో తెలుసాండి? ఆ గురువు మనస్సు వెన్నపూస. అవతల వారి కష్టాన్ని తాను ఓర్చలేక దయాసముద్రుడై ఉంటాడు. అయ్యయ్యో ఈవిడ ఎంత కష్టపడుతోందిరా, కాబట్టి ఇప్పుడు ఈవిడికి ఐశ్వర్యాన్ని కటాక్షింపచెయ్యాలి అని అనుకున్నారు. మీరు విచిత్రం చూడండి. అందుకే మన వాళ్ళు కనీసం అష్టోత్తరం చదువుకోండి అంటుంటారు. కనీసం అష్టోత్తరం చదువుకోండి అంటారు కదా. అష్టోత్తరం అంటే ఏమిటండి? 108 నామాలు కదా. సాధారణంగా లక్ష్మీ అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం, లలిత అష్టోత్తరం, శివాష్టోత్తరం, ఇలా అష్టోత్తరాలు ఉంటాయి. ఇవి దాటితే సహస్రం ఉంటుంది. 108 నామాలే ఉంటాయి, తప్పితే సహస్రం ఉంటుంది. 108కి సహస్రానికి మధ్యలో ఇంకా అంకెలు లేవా, సంఖ్యలు లేవా? 200 లేదా, 300 లేదా, 400 లేదా, 500 లేదా? ఇంకో అంకె నామాలు చెప్పకూడదా? 108 చెప్పాలా? ఎప్పుడు అష్టోత్తరాలే చెప్పాలా? అలా ఏమైనా నియమం ఉందా? లేకపోతే అలా ఋషులు చెప్పడం వెనకాతల ఏమైనా పరమార్థం ఉందా అంటే మీకు నేను ఒక రహస్యాన్ని చెప్పే ప్రయత్నం, రహస్యం అంటుంటాను అంతే, కానీ మీ అందరికీ తెలుసున్నదే. చూడండి, నేను వాళ్ళు ఎంత ఉదారులై, ఋషులు గురువులు ఎంత దయాశీలురై మనకి అందించారో చూడండి.